ప్రయాణము. ఎందుకంటే మనిషి ఈ లోకంలో జన్మిస్తాడు, తల్లి గర్భం పిండంగా రూపింపబడతాడు. అప్పుడు రూపింపబడి ఆ యొక్క కుమారుడు 9 నెలలు ఎదుగుతాడు తల్లి గర్భంలో. తల్లి గర్భంలో ఇదే లోకము, ఇదే నిజమైన లోకము, తల్లి గర్భమే లోకము ఉందని అప్పుడు అక్కడే ఆయన ఆలోచిస్తాడు. కానీ ఇంకొక లోకం ఉందని తెలియదు. తల్లి గర్భము 9 నెలలు నిండిన తర్వాత ఈ భూలోకంలోకి అడుగు పెడతాడు. కానీ ఈ లోకంలో చిన్న బాలుడు పెద్దవాడవుతాడు. పెద్దవాడయ్యి ఆయన చదువుకొని పెళ్లిళ్ళు చేసుకుని ఇల్లు కట్టించుకుంటాడు. కానీ ఈ లోకంలో నివసించాలనుకుంటాడు. ఈ లోకము కానీ నిజమైన లోకం కాదు. ఇది కేవలము ఒక ప్రయాణం మాత్రమే. ఈ జీవితము ప్రయాణం మాత్రమే. కానీ దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఎవడు లేడు, అందరూ పాపం చేసి త్రోవ తప్పిపోతున్నారు. ఆ త్రోవకు ఎక్కడికి వెళ్తున్నారంటే నరకానికి వెళ్తున్నారు. ఆ మనుషులందరూ తప్పు చేసి పాపం చేసి నరకానికి వెళ్తున్నారు. నరకానికి వెళ్ళి అక్కడ శిక్షకు అనుభవిస్తున్నారు. ఆ శిక్ష ఆత్మ అగ్నిలో వేయబడుతున్నది. ఆ శిక్షను తప్పేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన కూడా చిన్న బాలుడుగా జన్మించి ఉన్నాడు ఈ లోకంలో. ఆయన కూడా పెద్దవాడయ్యి ఆయన 30 ఏళ్ల నుంచి 33 సంవత్సరాల వరకు ఆయన పరిచర్య చేశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతో మందికి స్వస్థతనిచ్చాడు. కళ్ళు లేని వారికి కళ్ళునిచ్చాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, చనిపోయిన వారి సైతము ఆయన లేవనెత్తాడు. ఎన్నో అద్భుతాలు మహిమలు యేసుక్రీస్తు ఈ లోకంలో చేశాడు. అంత మాత్రమే కాదు, మన పాపం భారమంతటిని సిలువలో మోసుకొని ఆయన మన పాపాలన్నిటినీ ఆయన సురక్షము ప్రాణం పెట్టి సమాప్తము చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తము ఆయన మనల్ని నీతిమంతులుగా చేయబడుతున్నది. అందుకోసమే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క జీవితము ఒక ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణము ఎప్పుడైనా ముగించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిజమైన దేవుడు కాబట్టి 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. నేనే పునరుద్ధానము, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం అంటున్నాడు. అది ఎలాంటి మార్గం అంటే పరలోకానికి నేనే మార్గం అంటున్నాడు. ఆ పరలోకమైన మార్గమే సత్యమైన మార్గము. మనకు నరకాన్ని తప్పించి యేసుక్రీస్తు మనకు పరలోకాన్ని ఇచ్చి ఉన్నాడు. మనం తప్పు చేసి పాపం చేసి అందరము శిక్షకు పాత్రమైస్తున్న మనను ఆ శిక్షను తప్పించి, ఆ నరకాన్ని తప్పించి పరలోకం అనే వైభవాన్ని మనకి ఇచ్చినాడు. మన మార్గాన్ని సరిచేస్తాడు. అందుకోసమే ఈ మనుషుల యొక్క జీవితము కేవలము ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణము ముగించక ముందే నిజమైన దేవుని గ్రహించండి. నిజమైన దేవుని యేసుక్రీస్తే నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ఎందే పాపానికి విమోచన, యేసుక్రీస్తు యందే ఆత్మకు రక్షణ దొరుకుతుందని, యేసుక్రీస్తు ద్వారానే పరలోకాన్ని స్వతంత్రించుకుంటామని మీరు అందరము ఈ కాలనీ వాసులందరూ గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ఎందుకంటే మీ పాపాలను మేము ఒక్కసారి ఒప్పుకొని వదిలిపెట్టాలా. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో నా పాపాలను కడుగు ప్రభువా అని ఒక్కసారి దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల అప్పుడు మీరును మనము అందరము రక్షించబడతాము. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు అనుగ్రహించినాడు. ఆ నిత్య జీవం ఎలాంటిదంటే పరలోకమే నిత్య జీవము. ఒకసారి నీ యేసుక్రీస్తును నిజమైన దేవుడిగా అంగీకరించండి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుకుంటారు. ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. దేవుని కృపా సమాధానము మీకు అందరికీ తోడై ఉండును కాక. ఆమేన్.